హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ సెటప్ అంతా చూసి బుజ్జమ్మ ఏదో వీడియోతో అంటే పచ్చళ్ళ వీడియోతో మన ముందుకు వచ్చిందని అనుకుంటున్నారా? నిజమేనండి, తప్పట్లేదండి. మన కుటుంబం చాలా పెద్దదైపోయింది కదా. అందరూ కూడా మనల్ని అమ్మ మీరు ఆర్డర్ అంటే ముదురు మామిడికాయలు పచ్చడి మీరు పట్టేటప్పుడు ఒక్కసారి వీడియో చేసి పెట్టండి అని అడుగుతున్నారండి. అందుకని చెప్పి వీడియో రూపాన నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఫోన్ల ద్వారా చెప్పాలంటే అవ్వట్లేదండి. అందువల్ల మన వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఈ కాయలు వచ్చేసరికి మనం మే నెలలో పెడతామండి ముదురు మామిడికాయలతో. చూసారా, ఈ బాగా ముదురు కాయలండి, టెంక గట్టి బాగా ముదురుగా ఉంటాయి అన్నమాట. నా వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమై ఉంటుంది. మామిడికాయ పచ్చడి వచ్చేసరికి ఎప్పుడైనా మే నెలలోనే స్టార్ట్ చేస్తాను. మామూలుగా సీజన్ అనేది లేకుండా ఎప్పుడు మనం పడుతూనే ఉంటాము, పంపిస్తూనే ఉంటాము. కానీ ముదురు మామిడికాయలతో మాత్రం మే నెలలోనే పడతామండి. బల్క్లో పెడతాం అన్నమాట పచ్చళ్ళు. ఈ మామిడికాయ పచ్చడి అనేది ఇంకా ప్రతిరోజు ఈ 20 రోజులు అసలు తీరుకుండదండి, అంత ఓవర్ ఫ్లోటింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ గుంటూరు వైపు అండి చిన్న రసాలు, పెద్ద రసాలు, తెల్ల గులాబీలు, జలాలు అని దొరుకుతాయండి కాయలు. చిన్న రసం, పెద్ద రసం వచ్చేసరికి టెంకె ఉండి కండ తక్కువ ఉంటుంది అన్నమాట. అవి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. మరలా ఈ జలాలు, తెల్ల గులాబీ వచ్చేసరికి అండి టెంక ఉంటుంది, పీచు తక్కువ ఉంటుంది, కండ ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా జనరల్గా వాటి మీద కూడా రేటు ఇవి ఎక్కువే ఉంటాయి. జలాలు కావచ్చు, తెల్ల గులాబీలు కావచ్చు. మనం ఎక్కువ జలాలు, తెల్ల గులాబీలతోనే పడతాం పచ్చడి. ప్రత్యేకంగా అవి అడిగారనుకోండి, వాళ్ళకి పట్టి ఇస్తూ ఉన్నాము ఇప్పుడు. అయితే ఇప్పటి నుంచి వచ్చేసరికండి చిన్న రసాలు, పెద్ద రసాలు వచ్చేసరికి లోపల పండు వస్తుందండి. ఇప్పటి నుంచి పెట్టడానికి అవి కుదరదు అన్నమాట. ఆ పచ్చళ్ళు అంత బాగుండదు, ఎందుకంటే లోపల పండు వస్తుంది. ఈ తెల్ల గులాబీలు, జలాలే ఇప్పుడు ఈ మే నెల నుంచి మంచిగా దొరుకుతాయండి. ముదిరి కాయ చాలా బాగుంటుంది. అయితేనండి, ఇది కష్టంతో కూడుకున్న వ్యవహారం అయినా నాకు ఓ పక్కన చాలా తృప్తిగా ఉందండి. నేను యూట్యూబ్లోకి వచ్చాక శారీరకంగా నేను ఒత్తిడికి గురి అవుతున్నా, అంటే పనులు అవి ఉంటాయి కదండి. మానసికంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ నాకు మనసుకి ప్రశాంతతనిచ్చేది ఈ వచ్చే కామెంట్స్, నాకు ఫోన్లో తెలియజేసే వాళ్ళ ఆనందాన్ని చూసి అసలు అది ఎమోషనల్ ఫీలింగ్ అండి. ఎందుకంటే నేను రెసిపీస్ ఇస్తాను కదా యూట్యూబ్లో, ఈ పచ్చళ్ళు ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలని చెప్పి అవి చాలామంది ట్రై చేసి చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా స్టార్టప్ లాగా పిల్లలు బిజినెస్ లాగా పెట్టుకొని, అమ్మ మాకు ఆర్థికంగా చాలా బాగుంది, మీ రెసిపీలు మేము ఫాలో అయ్యి పచ్చళ్ళు పెట్టి అమ్ముతున్నాము, మాకు వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, థ్యాంక్స్ అని చెప్పి మనకి ఫోటోలు అవన్నీ పంపిస్తారండి, వీడియోలు, ఫోటోలు. ఒక్కసారి సడన్ విజిట్ చేసి అవన్నీ మీకు చూపిస్తాను. మానసికంగా మాత్రం నాకు ఈ విషయంలో చాలా చాలా ఆనందంగా ఉందండి. నా వల్ల 10 మంది జీవనోపాధి దొరుకుతుంది. 10 మంది కంటే అసలు అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంటుందండి. ఇక్కడ వాళ్ళే కాదండి, యూఎస్ పిల్లలు కూడా మన దగ్గర ఆర్డర్ పెట్టి తెప్పించుకొని వాళ్ళు రీసేల్ చేసుకుంటున్నారంట. అది నాకు చాలా సంతృప్తి ఇస్తుందండి. ఎందుకంటే మనం ఇదంతా కూడా నా గొప్పతనం కాదండి, అది దేవుడి కృప, దేవుడి లేలే అని నేను అనుకుంటాను. ఫ్రాంచైజీలు అడుగుతున్నారు, కానీ నేను తొందరపడదలుచుకోలేదండి. నా నేచరే కావచ్చు అది. ఎప్పుడైనా కానీ నిదానంగా ముందుకెళ్ళటమే అలవాటు నాకు. హడావుడి నిర్ణయాలు, హడావుడి పడి తొందర పట్టడం అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదండి. ఎందుకు అట్లాగంటే నేను అనుకునేది ఏంటంటే, నా పెళ్ళయి అత్తగారి ఇంటికి వచ్చేసరికి పెద్ద కుటుంబం అండి. మామూలుగా ఒక 25-30 మంది, అంటే పైన ఉండే బంధువులతో కలిపి ఒక 30 మంది ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో 16 ఏళ్ల వయసులో అడుగుపెట్టి నేను
అత్తగారి ఆరళ్ళు చూశాను, అత్తగారి ప్రేమలు చూశాను, మరుదులు ఆడబడుచులు వాళ్ళ కోపాలు తాపాలు ప్రేమలు అన్నీ చూశానండి. ఇప్పుడు 60 ఏళ్ల వయసు వచ్చేసరికి అవన్నీ కూడా మనకి ఒక ఏమంటారు స్టడీ మనస్తత్వం అనేది నాకు అప్పటి నుంచి అలవాటైందండి. తొందరపడకుండా ఏ విషయానికి కూడా మనం ఇంటికి పెద్ద కోడలుగా ఎంత బాధ్యతగా ఉండాలి అనేది అట్లా అలవాటు అవుతూ వచ్చింది. ఇప్పటికి కూడా నాకు ఆ తొందరపాటు అనేది లేదండి. నిదానంగానే నిర్ణయాలు తీసుకుంటాను. బాగా సంతృప్తినిచ్చే విషయం ఏంటంటే నా పిల్లలకి నేను ఎలా చెప్తానో, నాకు 2 ఆడపిల్లలు మీ అందరికీ తెలుసు కదా, అమ్మ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఆడ పిల్లలకి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి, ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఈ రోజులండి ఒక్కళ్ళు తెస్తే తిని గడుపుకునే రోజులు కాదండి. ఇద్దరు కష్టపడి పని చేస్తేనే ఆ కుటుంబం ముందుకెళ్ళే రోజులు అన్నమాట. అయితే మనం ఇంత చదువులు చదివించుకొని ఊరకనే ఇంట్లో కూర్చోండమ్మా అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆ పిల్లలు చక్కగా వాళ్ళకు ఉన్న టాలెంట్లు ఉపయోగించుకోవాలి. అట్లాగే ఇంతమంది ఆడపిల్లలు నా వల్ల వాళ్ళు మంచి బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నాం అని చెప్తున్నారు చూశారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇంకా అసలు విషయానికి వస్తేనండి, ఈ మామిడికాయలు అనేది మనకి నైటే వచ్చేస్తాయండి. 9-10 మనకు వస్తాయి. వాటిని ఇట్లా నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచుతాం. ఈ నానబెట్టి ఉంచడం వల్ల ఏంటంటే మనకి కాయ అనేది బాగా జీవంతో ఉంటుందండి. చూసారా ఎంత నవనవలాడుతూ ఉందో కాయ. దీంట్లోకి వాడే అన్నీ ఆవు పిండి కావచ్చు, మెంతి పిండి కావచ్చు, ఉప్పు అవన్నీ కూడా మనం ఆరబెట్టేసి రెడీ చేసుకొని ఉంచుకుంటాము. మనం ఓన్గా మేమే మరబట్టించుకొని ఇందులో వేసుకుంటామండి. బయట కొనటము అలాంటివి ఏమి ఉండవు, బయట కొనం అసలు. మన చేతితో మనం చేసుకుంటేనే ఆ సంతోషం వేరు కదండి. అమ్మ ఆవకాయ అద్భుతం కదండి, ఒక అద్భుతం అన్నమాట. అది మాటల్లో వర్ణించలేము. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ అంతా మీరు చూద్దురు కానీ, సరేనా? పినాక పద్మ గారు వచ్చేసరికి నాకు మంచి ఫ్రెండ్ అండి. ఒక ఆత్మీయమైన కుటుంబ సభ్యురాలన్నమాట. అన్నయ్య గారు వదిన అని చెప్పి మేము ఎంతో ఆత్మీయంగా ఉంటాము. అయితే తనకి ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగాలేదండి. ఈ సంవత్సరం పాపం పచ్చళ్ళు పెట్టుకునే దానికి కూడా తనకి సహకరించలేదండి ఆరోగ్యం. అందుకని చెప్పి నేను మామూలుగా పంపించాను అనమాట. పికిల్స్ అవన్నీను, స్నాక్స్ అవి టేస్ట్ చేసి అసలు ఎంత రుచిగా ఉన్నాయో అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్లాగే నాకు మామిడికాయ పచ్చడి విషయం వచ్చేసరికి టేస్ట్ విషయానికి వచ్చేసరికి 100 మార్క్స్ ఇచ్చారండి. కలర్ విషయం వచ్చేసరికి 90 మార్క్స్ ఇచ్చారు. కంటికి కూడా బాగా ఇంపుగా ఉండాలి కదా, కొంచెం కలరు ఇంప్రూవ్ చేసుకో దుర్గా అని చెప్పారు. అట్లాగే తన సూచన మేరకు మనం కలర్ విషయంలో అప్డేట్ అయ్యామండి. ఇప్పుడు చూడండి కారం ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదిగోండి ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడి పట్టి 3వ రోజు అనమాట. ఈ 3వ రోజుకి మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని మనం డిస్పాచ్ చేసేస్తాం. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మా గుంటూరు కారంతో పట్టిన పచ్చడి అనమాట. అట్లాగని కలర్ కలిపామనుకున్నారండి, లేదండి. ఏ మిర్చి కలిపితే కలర్ వస్తుందో చూసుకొని ఆ మిర్చి కలిపి మంచి కలర్ఫుల్గా పచ్చడి పట్టానండి. పద్మ గారు కూడా కలర్కి కూడా 100 మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పచ్చడి కలిపేటప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి. అదేంటంటేనండి, మనం పచ్చడి పట్టే రోజు సింధూరికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంటండి. సింధూరి ఏం చేసిందంటే, అమ్మ నువ్వు ఫోన్ మాట్లాడాలి, మన సబ్స్క్రైబర్ ఏడుస్తూ మాట్లాడుతున్నారు, నాకు కంగారుగా ఉంది, నాకు అర్థం కావట్లేదు, నువ్వు కావాలి నీతో మాట్లాడాలంటున్నారు, మాట్లాడానంటే నేను గబుక్కున ఫోన్ తీసుకొని మాట్లాడానండి. తను ఒకటే ఏడ్చేస్తుంది అనమాట. ఏందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నెమ్మదిగా ఉండి మాట్లాడు, అర్థం అవ్వాలి కదా నాకైనా అని అంటే, తను చెప్పింది ఏంటంటే వాళ్ళ భర్త పెరాలసిస్ పేషెంట్ అంటండి.
తను 2 ఏళ్ల నుంచి కూడా మన వీడియోస్ అవి ఫాలో అవుతూ పచ్చళ్ళు పట్టి అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నారంట. ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుందమ్మా. నాకు హ్యాపీగానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కష్టం మాత్రం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తుందండి. అమ్మ నువ్వు ఏడవద్దు, విషయం చెప్పు ముందు అంటే, మామిడి అల్లం పచ్చడి 25 కేజీలు పట్టిందంటండి. సేల్స్ బాగుందని చెప్పి పట్టుకుందంట. ఆ పడితే ముందు రోజు నైటు గ్రైండర్ వేయించుకొని తీసుకొచ్చారంట వాళ్ళ హస్బెండ్. మెల్లిగా అట్లాగే వెళ్ళి తర్వాత తెల్లారి చూస్తే ఆ పచ్చడి అంటండి బుడగలు వస్తుందంట. అమ్మ ఇట్లా బుడగలు వస్తుంది, 25 కేజీల పచ్చడి, ఇంత పెట్టుబడి పెట్టాను, ఏమైంది ఏంటో నాకు అర్థం కావట్లేదు, మీరే పరిష్కారం చూపించాలి అని అంటుంది. అంటే ఏంటమ్మా ఉప్పు ఎంత వేసావు, కారం ఎంత వేసావు అని ఇవన్నీ అడిగితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కొలతలన్నీ. ఇక నాకు ఎక్కడ కొట్టిందంటే, అమ్మ ఇంట్లో మీరేమన్నా రుబ్బారా గ్రైండర్ వేసి అంటే, రోట్లో ఏమన్నా రుబ్బారా అంటే, లేదమ్మా బయట గ్రైండర్కే పంపించానండి. మీకు ఇంట్లో గ్రైండర్ లేదంటే, లేదమ్మా బయట గ్రైండర్లో వేయించుకొస్తామని అంటే, అప్పుడు నేను అన్నా ఒక్కసారి మీ హస్బెండ్ని కనుక్కోండి, ఆ గ్రైండర్ ఏమన్నా తడిగా ఏమన్నా ఉందేమో ఆ విషయం కనుక్కోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఒక్క మాట అడగండి అని అంటే, తను అక్కడే ఉన్నారంట. తను అడిగి నాకు వెంటనే చెప్పింది ఫోన్లో, అవునంటమ్మా వాళ్ళు అప్పుడే గ్రైండర్ కడిగారంట, మనం తీసుకెళ్ళిన తర్వాత వేసి ఇచ్చారంట అని. ఇంకా అక్కడే అర్థమైపోయింది, తగిలితే ఏ పచ్చడైనా నిలబడదండి. మనమైనా ఎంత జాగ్రత్తగా చేసుకుంటేనో పచ్చళ్ళు. మేము ఇట్లా సేల్స్ చేస్తున్నామంటే అనుక్షణం అప్రమత్తంగా ఉంటామండి. ఇంట్లో అయినా మనం పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోండి. గిన్నెలు కావచ్చు, ఏదైనా సరే, గ్రైండర్ కావచ్చు, మన చేతులు కావచ్చు, తడి అనేది అసలు ఉండకూడదండి. పచ్చడి పట్టుకున్న తర్వాత మనం చిన్న జాడీలకు తీసుకుంటాం కదా, ఆ జాడీలకు తీసుకున్నప్పుడైనా సరే, డైనింగ్ మీద పెట్టుకున్నప్పుడు ఆ స్పూన్లు కూడా అసలు తడి తగలకుండా చూసుకోండి అమ్మ. పచ్చడి పాడవకుండా ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది అన్నమాట. తడి తగిలితే ఒక్క రోజులోనే పాడైపోతుంది. అయితే ఇంకొక విషయం అండి, ఆ అమ్మాయిది విన్న తర్వాత నాకు అనిపించిందండి, ఎప్పుడైనా కుటుంబంలో ఒకళ్ళు వీక్గా ఉన్నప్పుడు రెండో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలండి. స్ట్రాంగ్గా నిలబడితేనే ఆ కుటుంబం ముందుకు సాగేది కూడాను. ఎవరి కుటుంబాన్ని ఎవరు ఎన్నాళ్ళు పోషిస్తారండి? పుట్టింటోళ్ళైనా ఎవరైనా ఎన్నాళ్ళు పోషిస్తారు? మన కుటుంబాన్ని మనమే స్ట్రాంగ్గా నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయి విషయం నాకు తన ధైర్యానికి చాలా ముచ్చటేసింది. ఎప్పుడైనా అమ్మ ఎవరైనా ఏ కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకే నడవండి. ఈ రోజుల్లో చాలా అవకాశాలు ఉంటున్నాయి. మనం నిరూపించుకోవాలంటే మన కష్టాన్ని బట్టి మనం పనులు ఎంచుకొని కష్టపడి పని చేసి మన బిడ్డల్ని చదివించుకొని ఒక మంచి మార్గాన నిలబెడితే మన జీవితానికి అది చాలమ్మా. అంతకంటే ఏం కావాలి? ఆడవాళ్ళని చెప్పి అధైర్యపడద్దు. ఎప్పుడైనా ధైర్యంగా మాత్రం ముందడుగు వేయండి. నేను ఎప్పుడైనా చెప్పేది అదే, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని. ఎందుకంటేనండి కుటుంబ పరిస్థితుల రీత్యా హస్బెండ్ వీక్ అయితే ఆడపిల్ల సంపాదించే తెలివితేటలు ఉండాలండి. అది ధర్మ మార్గాన నిజాయితీగా మనం స్ట్రాంగ్గా నిలబడితే అసలు ఎవరి ముందు చేసే అవసరం రాదు. నాకు చాలా ముచ్చటేసింది. తనకి నేను కావాల్సిన హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పాను. అయితే ఈ పచ్చళ్ళ విషయంలో మాత్రం నేను తన్ను కూడా హెచ్చరించాను, చాలా జాగ్రత్తగా ఉండమ్మా, అవకాశం ఉంటే నువ్వు ఇంట్లోనే గ్రైండర్ కొనుక్కొని నువ్వే వేసుకోమ్మా, బయటకు పంపించావనుకో చాలా ఇబ్బంది. ఒక్కోసారి ఇట్లాగే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కావచ్చు, వాళ్ళ హడావుడి, గ్రైండర్ వేసే వాళ్ళ హడావుడి వల్ల మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం కొత్త ఆవకాయ మీకు రెడీగా ఉందండి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అలాగే పచ్చి మామిడికాయ తురుమండి, సంవత్సరం పాటు నిల్వ ఉండటానికి అవి కూడా మనం చేసాము. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి. మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి. ఆర్డర్ పెట్టుకొని మా కొత్త ఆవకాయ పచ్చడి రుచి చూడండి. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తామండి. అప్పటి వరకు బాయ్.